హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జీపీ కిరణ్ గారు రచించిన సతీమణి ఉద్యోగం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చేతిలో ఉన్న డబ్బుకి, కాగితం మీద లెక్కలకి ఎంతకీ పొంతన కుదరకపోవటంతో శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు సుందరం. బిక్కమొహం వేసుకుని అతన్నే చూస్తూ ఎదురుగా కూర్చుంది అతని భార్య సుబ్బలక్ష్మి. సుందరానికి ఎంత ఆలోచించినా ఆ వచ్చిన జీతాన్ని అన్నిటికీ ఎలా సర్దాలో అర్థం కావటం లేదు. మళ్లీ కాగితం వైపు చూశాడు. ఎంత తగ్గుతుందో లెక్క వేశాడు. 500 తగ్గుతోంది. ఏం చెయ్యాలో, ఎవరికి ఆపాలో కాసేపు ఆలోచించాడు. పాలవాడికి ఆపితే మర్నాడు వాడు పాలు బంద్ చేస్తాడు. పోనీ పచారి కొట్లో ఆపుదామా అంటే బాకీ తీర్చిందాక మరలా అప్పు పెట్టడు. ఇన్స్టాల్మెంట్స్ ఆపుదామంటే వాళ్ల నోళ్లు అంత మంచివి కావు. వస్తువు అంటగట్టిందాక ఎంత మంచివాళ్ళో, తర్వాత అది వసూలు చేసుకునేటప్పుడు అంత చెడ్డవాళ్లు. ఆలోచించగా చించగా ఇంటి అద్దె ఆపితే సరిపోతుందనే ఆలోచన వచ్చింది. 1 నెల ఆపినంత మాత్రాన ఇల్లు ఖాళీ చేయమని ఏమీ అనరుగా. ఈ ఆలోచన రాగానే సుందరానికి కాస్త రిలీఫ్గా అనిపించింది. ఆ రిలీఫ్లో వేడివేడిగా ఓ టీ తాగాలనిపించింది. సుబ్బలక్ష్మి, కాస్త టీ పెట్టబోయ్ ఆర్డర్ వేశాడు. మారు మాట్లాడకుండా సుబ్బలక్ష్మి లేచి వెళ్లి 5 నిమిషాల్లో టీ కప్పుతో ప్రత్యక్షమైంది. కప్పు సుందరం చేతికిస్తూ, ఏమండి, ఈ నెల ఎవరికి ఆపుతున్నారు? నెమ్మదిగా అడిగింది. ఇంటి అద్దె ఆపుతున్నాను సుబ్బలక్ష్మి. ఊరుకుంటాడంటారా? తప్పేదేముంది, ఏదో సర్ది చెబుదాం. కాసేపాగి నిదానంగా అంది సుబ్బలక్ష్మి. ఏమండి, నేనో మాట చెబుతాను, ఏమీ అనరుగా? ఏమిటది? ఏ నగల మీదనో చీరల మీదకో మనసు మళ్ళినప్పుడే సుబ్బలక్ష్మి అంత గోముగా మాట్లాడేది. అందుకే సుందరానికి గుండెల్లో రైలు పరిగెత్తసాగాయి. నాకు నాకు నీకు చెప్పవే. నేను ఉద్యోగం చేస్తానండి. తను ఊహించుకుంటున్న డైలాగులు రాకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే అతనికి నవ్వొచ్చింది. ఏమిటి సుబ్బలక్ష్మి, నువ్వు ఉద్యోగం చేస్తావా? అవునండి. ప్రతి నెల జీతాల రోజున బడ్జెట్ వేసి ఎటూ చాలక నానా తిప్పులు పడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉందండి. అయినా ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే గాని గడవని రోజులు. ఏదో వేణ్ణీళ్ళకి చన్నీళ్లు తోడు అన్నట్టు మీ జీతానికి తోడు నేను కూడా ఉద్యోగం చేసి జీతం తెస్తే మన జీవితాలు సాఫీగా సాగుతాయండి. భార్య మాటలకి నవ్వొచ్చింది సుందరానికి. చూడు సుబ్బలక్ష్మి, ఉద్యోగం చేయటం అన్నది అంత తేలికైన విషయం కాదు. దాంట్లోనూ ఎన్నో సాధక బాధకాలుంటాయి. ఇప్పుడు నాకొచ్చే జీతంతో మన సంసారం సాఫీగానే సాగుతుంది కదా. సాఫీగా సాగితే ఈ నెల ఇంటి అద్దె ఎందుకు ఆపుతున్నట్లు? ఈ నెలే కాదు, ప్రతి నెల జీతాల రోజున మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. మీ బాధలో నేను కూడా పాలు పంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానండి. సుబ్బలక్ష్మి, ఇంటి అద్దె ఆపడానికైనా అక్కడ ఇక్కడ అప్పులు చేయటానికైనా కారణం నువ్వేనే. నేనా? అవును. కనపడ్డ వస్తువల్లా ఇన్స్టాల్మెంట్లో కొంటావు. నెల అయ్యేసరికి వాడొచ్చి పీకల మీద కూర్చుంటాడు. వాయిదా కట్టకపోతే నానా రభసా చేస్తాడు. ఆ ఇన్స్టాల్మెంట్లే లేకపోతే మనం ఎవరికీ బాకీ పడాల్సిన అవసరం లేదుగా. మన చేతిలో ఇంకా డబ్బులు మిగులుతాయి. మిగులుతాయి. ఎన్నాళ్ళు గడిచినా ఈ గొర్రెతోక జీవితం నా వల్ల కాదండి. నలుగురిలో కాస్త హుందాగా బ్రతకాలి గాని ఎప్పటికీ సామాన్యంగా ఉంటానంటే ఎలాగండి? ఇక సుబ్బలక్ష్మితో వాదించటం అనవసరం అనుకున్నాడు. అయినా దీనికిప్పుడు పిలిచి ఉద్యోగం ఎవరిస్తారులే అనుకొని, సరేలేవే, నీ ఇష్టం, ఏదన్నా జాబ్ వస్తే చెయ్యి, ఉద్యోగం వెతకమంటే మాత్రం నా వల్ల కాదు అన్నాడు. మీరు వెతకాల్సిన పని లేదండి, జాబ్ రెడీగా ఉంది. రెడీగా ఉందా? అవునండి, మా ఫ్రెండ్ విశాలాక్షి చేసే ఆఫీస్లో ఖాళీ ఉందట. అది నిన్న మన ఇంటికి వచ్చి చెప్పింది. అలాగా? విశాలాక్షికి సుబ్బలక్ష్మి తోడన్నమాట. ఇంతకీ జీతం ఏమాత్రం ఇస్తారో? 1500 ఇస్తారటండి. తర్వాత ఇంకా పెరుగుతుంది. పర్వాలేదే, స్టార్టింగ్ 1500 ఇస్తున్నారు. ఇంతకీ తమ క్వాలిఫికేషన్ వారికి తెలుసా? ఎందుకు తెలియదండి? విశాలాక్షి కూడా నాతో పాటే ఇంటర్ డిస్కంటిన్యూ చేసింది కదండి. ఇంటర్ ఫెయిల్ అని మాత్రం చెప్పుకోదు కదా. తనలో తానే గొడుక్కున్నాడు. ఏమిటంటున్నారు? ఏమీ లేదు. నువ్వు ఉద్యోగం చేయక తప్పదంటావా? ఇందులో తప్పు లేదు కాబట్టి చెయ్యక తప్పదు. అయినా ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. అవుననుకో, కానీ నీ ఉద్యోగం వేరే ఎవరికైనా వదిలేయటం వలన ఆ కుటుంబం మొత్తం కడుపు నిండా తింటారే. ఇప్పుడు మన కడుపులో అంత నిండుగా ఏం లేవు, కానీ
మీరు మాత్రం ఇక అడ్డు తగలకండి. ఊ అనక తప్పలేదు సుందరానికి. తనకి కష్టాలు మొదలయ్యాయని ఆ క్షణాన ఊహించలేకపోయాడు. సుబ్బలక్ష్మి ఉద్యోగంలో చేరింది. 4 రోజులు గడిచిన తర్వాత గాని సుందరానికి తన ఇబ్బందులు తెలిసి రాలేదు. సుబ్బలక్ష్మి చేసే ఆఫీసుకి తమ ఇంటికి దూరం ఎక్కువ కావటంతో సుబ్బలక్ష్మి ఉదయమే లేచి వంట వార్పు చేసుకుని సుందరానికంటే ముందే ఇంట్లోంచి బయటపడేది. సుందరం ఆఫీస్ ఇంటికి దగ్గరే కావటంతో 10కి 10 నిమిషాల ముందు బయలుదేరినా సరిపోయేది. ఈ కారణంగా సుబ్బలక్ష్మి వెళ్లిపోయాక తనే వడ్డించుకొని ఓ ముద్ద అన్నం తిని ఇంటికి తాళం వేసి ఆఫీస్కు వెళ్లేవాడు. టిఫిన్స్ అన్నీ బంద్ అయ్యాయి. కూరలు కూడా ఏది తక్కువ టైంలో అవుతుంది అనుకుంటే అది. ఒక్కో రోజు అదే ఉండేది కాదు. మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి వచ్చి ఒక్కడే కూర్చుని 4 మెతుకులు కతికి మళ్లీ ఆఫీస్కి వెళ్లిపోయేవాడు. సాయంత్రం సుందరం వచ్చాక 1 గంటన్నర కాని సుబ్బలక్ష్మి ఇల్లు చేరేది కాదు. ఈలోపు అతనికి టీవీయే దిక్కయ్యేది. అది చూసి చూసి తలనొప్పి తెచ్చుకొని కాస్త టీ పెట్టుకుందామంటే గిన్నెలన్నీ అంట్లోనే ఉండేవి. సుబ్బలక్ష్మి వచ్చాక టీ పెట్టి ఇస్తుందిరే అనుకుంటే ఆవిడ గారు వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత అంట్లు కడిగి టీ పెట్టేటప్పటికి రాత్రి భోజనాల టైం అయ్యేది. అప్పుడు వంట మొదలుపెట్టి భోజనాలు పూర్తయ్యేసరికి ఏ టైం అవుతుందో చెప్పక్కర్లేదనుకుంటా. పని పూర్తయి బెడ్ ఎక్కేటప్పటికి నిద్రతో పాటు మళ్లీ ప్రొద్దుటే లేవాలన్న టెన్షన్ ఉండటం వల్ల ఇక వేరే కార్యక్రమాలకి అవకాశమే లేదు. ఈ విధంగా సుందరానికి బ్రతుకు భారమైపోయింది. అయినా సుబ్బలక్ష్మి మీద అతనికి జాలి తప్ప కోపం రాలేదు. ఓ వారం రోజుల తర్వాత ఆఫీస్ నుండి కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చిన సుబ్బలక్ష్మి చేతిలో 4-5 బ్యాగులున్నాయి. ఆమె మొహంలో రోజూ కనపడే అలసట కనపడకపోగా ఎంతో హుషారు కనిపించింది సుందరానికి. ఆ ప్యాకెట్స్ తీసి ఒక్కొక్కటి సుందరానికి చూపించసాగింది. ఓ 4 చీరలు, 2 జతల చెప్పులు, 2 హ్యాండ్ బ్యాగులు, 4 డజన్ల బ్యాంగిల్స్, 10 రకాల పొట్టి బిళ్ళల ప్యాకెట్లు, నెయిల్ పాలిష్ బాటిల్స్ అన్నీ ఇటువంటివే ఉన్నాయి. వాటిని చూసిన సుందరానికి కళ్ళు తిరిగినంత పనయింది. ఏమిటి సుబ్బలక్ష్మి, ఇవన్నీ కొన్నావా, కొట్టుకొచ్చావా అని అడిగినట్లు అడిగాడు. అవునండి, ఈరోజు మా ఆఫీస్కి చీరలమ్మే వ్యక్తి వచ్చాడు. అతని దగ్గర ఇన్స్టాల్మెంట్స్ లో ఈ చీరలు తీసుకున్నానండి. ఫస్ట్ 500 కట్టి మిగతా డబ్బు 3 వాయిదాల్లో కడితే చాలన్నాడు. మిగతా 1000 రూపాయలు 3 సార్లుగా కడితే సరిపోతుంది. అందుకని మా ఫ్రెండ్ విశాలాక్షి దగ్గర ఓ 500 తీసుకొని అతనికి కట్టానండి. అంటే చీరలే 1500. మరి మిగతా వాటి సంగతి? అవి ఇన్స్టాల్మెంట్స్ లో ఎవరిస్తారండి? నేను తీసుకున్న 1000 రూపాయల అడ్వాన్స్తో కొన్నాను. 1000 రూపాయల అడ్వాన్సా? అవునండి, మా మేనేజర్ గారు అడిగి మరీ ఇచ్చారు. ఆయనకు నా మీద ఎంతో ఆపేక్ష. ఆయన చూస్తుంటే చనిపోయిన మా నాన్న గుర్తొస్తున్నారండి. వర్క్ చూసి ఆయన తెగ సంబరపడిపోతున్నారంటే నమ్మండి. కళ్ళని చక్రాల్లా తిప్పుతూ చెప్పుకుపోతున్న సుబ్బలక్ష్మి మొహంలోకి చూడలేకపోయాడు సుందరం. సుబ్బలక్ష్మి, ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఇవన్నీ కొనటం అవసరమంటావా? నీరసంగా అడిగాడు సుందరం. అవసరమని నిదానంగా అడుగుతారేంటండి? చాలా అవసరం. ఉద్యోగానికి బయటకెళ్లే ఆడది ఎంత హుందాగా ఉండాలి. అసలు అలా లేకపోతే నీకు ఎంత నామోషి. రోజు కట్టిన చీరే కట్టటం, మ్యాచింగ్ సరిపోని చెప్పులు గాజులు వేసుకోవటం ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏదో ఇంట్లో ఉంటే ఎలా ఉన్నా పర్వాలేదు, బయటకు వెళ్లేటప్పుడు అలా ఎలా కుదురుతుందండి? నిజమేనేమో అనిపించింది సుందరానికి. ఏవండి? అంత మృదువుగా పిలిచిన సుబ్బలక్ష్మి వంక భయంగా చూశాడు. మరే, మనము పని మనిషిని చాకల్ని పెట్టుకుంటే బాగుంటుందండి. వాట్? అవునండి, ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్లే వరకు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మరలా పడుకునే వరకు నాకు పనితోనే సరిపోతుంది. మీతో సరదాగా గడపడానికి అస్సలు టైం లేకుండా పోతుంది. అందుకని ఇప్పుడు 100 పోసి ఇద్దరం సంపాదిస్తున్నాం కదండి. ఇది మన సుఖం కోసమే. అయినా ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మీకే విధమైన సుఖం ఇవ్వలేకపోతున్నాననే నా బాధ. అయితే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చో, అంతా సవ్యంగా ఉంటుంది. ఆహా, ఎంత మాట! ఇంటి పని కోసం బంగారం లాంటి జాబ్ వదులుకుంటామా? ఓ పని చేద్దామండి. ఏమిటది? అత్తయ్య మావయ్య ఆ పల్లెటూరులో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వారిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే వాళ్ళకి మనకి సుఖంగా ఉంటుంది కదండి. సుందరానికి తల గిర్రున తిరగసాగింది. ఈ ఆడవాళ్లకి భగవంతుడు ఎంత లౌక్యం పెట్టాడు. తన అమ్మా నాన్న ఎప్పుడన్నా చుట్టపు చూపుగా వస్తేనే మూతి ముడుచుకొని మూల కూర్చునే సుబ్బలక్ష్మి ఇప్పుడు ఏకంగా వాళ్ళని ఇక్కడే ఉంచుకుందాం అంటుందంటే అందులోని మర్మాన్ని అర్థం చేసుకోలేని అమాయకుడేం కాదు తను.
ఓహో, అది కుదరదు సుబ్బలక్ష్మి. వాళ్ళు పుట్టి పెరిగిన ఆ ఊరు వదిలి రారు. అయితే గంగని మంగని రేపే రమ్మంటాను. వాళ్ళెవరు? వాళ్లే మన ఇంట్లో పనికి, బట్టలు ఉతకటానికి నేను కుదుర్చుకున్న వాళ్ళు. ఇద్దరికీ కలిసి 250 తప్పదంటావా? తప్పదండి, మన సుఖం కోసమే కదా. నిజమేనేమో అనిపించింది సుందరానికి. వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న సుందరం ఎదుటికి గంగా మంగా వచ్చి నిలబడ్డారు. ఏమిటన్నట్లు తల పైకెత్తి చూశాడు సుందరం. అతని చూపుని అర్థం చేసుకుని నోరు విప్పింది గంగ. బాబుగారు, జీతం కావాలండి. అదేంటి, మీకింకా నెల కాలేదుగా, అప్పుడే జీతం అంటారేంటి? నోట్లో దువ్వెన పెట్టుకుని జడాలకుంటూ బయటికి వస్తోంది సుబ్బలక్ష్మి. ఇక తనకు సంబంధం లేదన్నట్లు పేపర్లో తలదూర్చాడు సుందరం. మేము 10వ తారీఖున పనిలో చేరామమ్మా. ఇయాల 5. నెల పూర్తవటానికి ఇంకా 5 రోజులేగా ఉంది. అవును, అప్పుడే తీసుకోండి. అలా కాదమ్మా, మేము ఈ రోజు చీటీలు కట్టాలా. అయినా మీకంత అనుమానం ఏమీ అక్కర్లేదమ్మా. 4 రోజుల ముందు డబ్బులిచ్చుకొని మేమేమీ ఊరిడిచిపోము. త్వరగా ఇవ్వండమ్మా, అవతల చాలా పనులున్నాయి. మంగ వాయిస్ పెరగటం ఇద్దరూ గ్రహించారు. ఏమండి, ఓ 250 ఇచ్చి పంపించండి. నోట్లో దువ్వెన తీసి బొడ్లో దోపుకుంటూ అంది. మారు మాట్లాడకుండా లోనికి వెళ్లి తన పర్సులోంచి డబ్బు తీసి వాళ్ళకిచ్చి పంపించాడు. తర్వాత పర్సులో చూస్తే ఇంకో 300 మాత్రమే ఉన్నాయి. సుబ్బలక్ష్మితో మాట్లాడబుద్ధి కాక పేపర్ చదువుతూ కూర్చున్నాడు. కాసేపటికి హై హీల్స్ చెప్పులు టకటకలాడించుకుంటూ బ్యాగ్ ఊపుకుంటూ సుందరం దగ్గరికి వచ్చింది సుబ్బలక్ష్మి. ఏమండి, మరే మీ పర్సులో ఉన్న 300 తీసుకున్నాను, కంగారు పడకండి అని వెళ్లబోయింది. ఆ మాట వింటూనే ఒక్క దూకు దూకి సుబ్బలక్ష్మి జబ్బ పట్టుకుని, అవెందుకు నీకు? ఈ నెల నా జీతంలో మిగిలింది ఆ 300నే. ఇంకా అద్దె కట్టనే లేదు. పోయిన నెలది కూడా కట్టాలి. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నిజంగానే ఏడిపోస్తోంది సుందరానికి. అయ్యో, మీరేడవటం ఏమిటండి? ఈ డబ్బు సరదాల కోసం తీసుకెళ్లట్లేదు, అవసరమయ్యే తీసుకున్నాను. అవసరమా? ఏమిటది? బస్ పాస్ తీసుకుంటున్నానండి. రోజు ఛార్జీల కోసం డబ్బులు వెతుక్కోవటం, తీరా బస్ ఎక్కాక ఆ కండక్టర్ చిల్లరెగ్గొట్టడం చాలా చిరాగ్గా ఉందండి. అందుకని. అయినా మీరంత వర్రీ అవుతారెందుకు? ఈరోజు నాకు జీతం వస్తుందిగా, అది తెచ్చి మీకేగా ఇస్తాను. మీరేం చేస్తారో మీ ఇష్టం. జీతం వస్తుందంటున్నావు, మరి ఈ డబ్బెందుకే? ఆ జీతం డబ్బులతోనే పాస్ తీసుకోవచ్చుగా. శాలరీ ఎప్పుడు సాయంత్రం ఇస్తారు. విశాలాక్షి పాస్ ఈ రోజు కట్టాలట. అటెండర్ని పంపిస్తానంది. దానితో పాటు నేను కూడా తెప్పించుకుంటాను. మళ్ళీ రేపు అతన్ని వెళ్ళమంటే బాగుండదు కదా. సుందరానికి ఏం మాట్లాడాలో తోచలేదు. అతడు అయోమయ స్థితిలో ఉండగానే బాయ్ అని చెప్పేసి వెళ్లిపోయింది సుబ్బలక్ష్మి. ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చి కూర్చుని సుబ్బలక్ష్మి కోసం ఎదురు చూడసాగాడు సుందరం. సుబ్బలక్ష్మి కన్నా ముందు హౌస్ ఓనర్ వచ్చాడు. అతన్ని చూడగానే లోపల దడగా ఉన్న నవ్వుతూ పలకరించి కూర్చోపెట్టి సుబ్బలక్ష్మి రాగానే అద్దె కట్టేస్తామని విన్నవించుకొని అతని చేతిలో ఆ రోజు దినపత్రిక పెట్టాడు. కాసేపటికి కాళ్ళు ఈడ్చుకుంటూ సుబ్బలక్ష్మి వచ్చింది. అతని ముందే మాట్లాడుకుంటే బాగుండదని సుబ్బలక్ష్మితో పాటు లోనికి వెళ్లాడు సుందరం. ఇంటి ఓనర్ అద్దె డబ్బుల కోసం వచ్చాడు. పోయిన నెలది ఈ నెలది కలిపి 1000 రూపాయలు ఇవ్వాలి. ఇచ్చేయ్, పంపించేద్దాం. 1000 రూపాయలా? ఏవండి? సుందరానికి హార్ట్ బీట్ పెరగసాగింది. ఏమిటే, జీతం ఇంకా ఇవ్వలేదా? ఇచ్చారండి. మరేమో విశాలాక్షి దగ్గర 500 తీసుకున్నాను కదండి, ఆ బాకీ తీర్చేశాను. అక్కడికి దాంతో చెప్పాను, సగం తీసుకోవే, మిగతా సగం వచ్చే నెల ఇస్తానని. ఒప్పుకొని చావలేదు దొంగ మొహంది. ఏదో అవసరమని గట్టిగా దబాయించింది. పోనీలేవే, అప్పు తీరింది కదా, మిగిలిన 1000 రూపాయలు ఇవ్వు. 1000 ఎక్కడ మిగులుతాయండి? చీరలబ్బాయికి 400 ఇన్స్టాల్మెంట్ కట్టాను కదా. సుందరానికి పరిస్థితి కొంచెం కొంచెం అర్థమవసాగింది. మిగతా 600 600 ఎలా ఉంటాయండి? మీరు మరీ అమాయకంగా అడుగుతారు. ఆఫీసులో అడ్వాన్స్ బాపతి 300 కట్ చేసి మిగతాదిచ్చారు. అంటే నీ జీతంలో 300 మిగిల్చుకొచ్చావన్నమాట. సుందరానికి గుండె దడగా ఉంది. లేదండి, ఆ డబ్బులతో బస్ పాస్ తీసుకున్నాను. అదేమిటి? బస్ పాస్ కని ఉదయం డబ్బులు తీసుకెళ్లావుగా? అన్నట్టు మీకు చెప్పలేదు కదూ, ప్రొద్దుట బస్లో నా హ్యాండ్ బ్యాగ్ ఎవడో దొంగ కొట్టేశాడండి. ఆ డబ్బులు అందులోనే ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం చెప్పి జీతం తీసుకుని వెంటనే పాస్ తెప్పించుకున్నానండి. సుబ్బలక్ష్మి చెప్పుకుపోతోంది. సుందరానికి ఏమీ వినపట్టం లేదు. బయట కూర్చున్న ఇంటి ఓనర్ కేకలు తప్ప.
నెమ్మదిగా గొంతు పెగిల్చుకుని అన్నాడు. సుబ్బలక్ష్మి, రేపటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకే. ఉద్యోగం సద్యోగం ఏమీ వద్దే, నా మాట వినవే. ఇప్పుడు అలా అంటే ఎలా కుదురుతుందండి? ఏ, ఎందుకు కుదరదు? ఎందుకంటే చీరలకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి, ఆఫీసులో అడ్వాన్స్ బాకీ తీరాలి, 2-3 నెలల దాకా ఉద్యోగం చేయక తప్పదండి. నిజమేనేమో అనుకుంటూ డబ్బున నేల మీద పడ్డాడు సుందరం. ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ సుబ్బలక్ష్మిలా ఉంటారని కాదు గాని ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారన్నది మాత్రం వాస్తవం. అరెరే, భుజాలు కడుముకోకండి, మీరు కాదులే. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.